హాయ్ మదర్స్, ఇది మీకోసమే. అదేంటి అనుకుంటున్నారా? ఎస్పెషలీ ఏ మదర్స్ అయితే మా పిల్లలు మేము చెప్పిన మాట వినడం లేదు అండ్ రోజు రోజుకి మాకు వాళ్ళకి మధ్యలోని గ్యాప్ అన్నది పెరిగిపోతుంది. వాళ్ళు టీనేజ్కి వచ్చినప్పటి నుంచి అసలు వాళ్ళని అర్థం చేసుకోవడమే మాకు పెద్ద ఛాలెంజింగ్గా ఉంది. అంతేకాకుండా ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితిలో సతమతం అవుతూ ఉన్నాం అని ఒకవేళ మీరు ఆలోచిస్తూ ఉంటే దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఎస్, సో లాస్ట్ 1 వీక్లో నేను చాలామంది మదర్స్తో మాట్లాడడం జరిగింది. దే ఆర్ రియలీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. అంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్లో అలాగే పర్సనల్ లైఫ్లో కూడాను వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు. బట్ పేరెంటింగ్కి వచ్చినప్పటికీ దే ఆర్ ఫేసింగ్ ఛాలెంజెస్. ఎస్, ఎటువంటి ఛాలెంజెస్ అంటే ఒక డాక్టర్గా ఒక టీచర్గా ఎంతోమందికి వాళ్ళ తాలూకా సర్వీసెస్ అందిస్తున్న పేరెంట్స్ ఇటు పిల్లల్ని పెంచే క్రమంలో ఒక రకమైన స్ట్రెస్, స్ట్రెయిన్, డిస్సాటిస్ఫాక్షన్తో లైఫ్ అన్నది జస్ట్ ఏదో మేము గడుపుతున్నాం, బట్ మా పిల్లలకి మాకు మధ్యలో ఉండవలసిన బాండింగ్ ఏదైతే ఉండాలో అది లేకుండా పోతుంది. రియలీ వీ ఆర్ లూజింగ్ ఎ లాట్ అన్నది తెలియజేస్తున్నారు. సో మదర్స్, దిస్ ఈజ్ ద టైమ్, స్టాప్ ఎ వైల్ అండ్ థింక్ అబౌట్ ఇట్. ఒకవేళ మీరు కూడా ఇటువంటి ఛాలెంజెస్ని ఫేస్ చేస్తూ ఉంటే, అంటే మీ పిల్లలకు సంబంధించి వాళ్ళు టీనేజ్కి వస్తున్న క్రమంలో ఆర్ టీనేజ్లో ఉన్నారు అనుకుంటే, రకరకాల ఛాలెంజెస్ లైక్ మొబైల్ అడిక్షన్, పియర్ ప్రెషర్, అలాగే ఫ్రెండ్స్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్, ఇంతే కాకుండా రెగ్యులర్గా ఏ రెస్పెక్ట్ అయితే ఉండాలి అని పేరెంట్స్ అందరూ కోరుకుంటూ ఉంటుంటారో అది లేకుండా పోవడమే కాకుండా అసలు వాళ్ళ మంచి కోసం మేమేం చెప్తున్నా కూడాను వాళ్ళకి అది అర్థం కావడం లేదు, మేము చెప్పింది ఏది కూడాను వర్కౌట్ అవడం లేదు, ఏం చేయాలి ఎలా చేయాలి అని మీరు కానీ ఆలోచిస్తూ ఉంటే నేను ఇక్కడ మీకు ఓన్లీ 3 డిఫరెంట్ స్టెప్స్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నా, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ అ పర్ఫెక్ట్ వే. And not only that, but also I would like to tell you one important thing at the end of the session. అది నిజంగా మీకు రిలేట్ అవుతుంది అని మీకు అనిపిస్తే then definitely you can get into that. Clear? Yes. So mothers, సాధారణ నాకు మదర్స్ చెప్తూ ఉంటుంటారు ఏంటంటే, మ్యామ్ మేము మా పిల్లల మంచి కోసం అన్ని ఆలోచించి ఎన్నిసార్లు చెప్తున్నా కూడా వాళ్ళు వినడం లేదు అని. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు రిపీటెడ్గా ఏదైనా ఒక విషయాన్ని వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉండరు. ఎందుకంటే ఇట్ బికమ్ సో హ్యాబిచువల్ టు దెమ్. వాళ్ళు అలాగే చెప్తుంటారులే అన్నది ఒకటి వాళ్ళకి వచ్చేస్తుంది. సో దట్ దే వోంట్ లిసన్ టు యూ. వాళ్ళు విననప్పుడే మనకు అర్థమైపోతుంది అది ఎంతవరకు వాళ్ళు ఫాలో అవుతారు అన్నది. అఫ్కోర్స్ అంతే కదా, వాళ్ళు వినడానికే సిద్ధంగా లేనప్పుడు మనం చెప్పింది వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతారు కదా. సో అది ఫస్ట్ది. అయితే సెకండ్ది ఏంటంటే, పిల్లల్ని మనం కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటాం. అంటే అఫ్కోర్స్ మనం మంచి ఉద్దేశంతోనే చేస్తూ ఉంటాం. అది ఫలానా పని చేస్తే దాని రిజల్ట్ ఇలా ఉంటుంది కాబట్టి అలా చేయకూడదు, లేకపోతే ఇలా చేస్తే మంచిది కాబట్టి ఇలా చెయ్యాలి అని మనం వాళ్ళకి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. బట్ ఫ్రెండ్స్, పిల్లల టీనేజ్కి వచ్చిన తర్వాత వర్క్ అయ్యేది కంట్రోల్ కాదు, కనెక్షన్. పిల్లలతో మీరు ఎప్పుడైతే ఇమోషనలీ కనెక్ట్ అవుతారో అప్పుడు మీరు ఎలా కావాలనుకుంటున్నారో మీ పిల్లలు అలా ఫాలో అవ్వడం వారు వినడం చేస్తారు తప్ప, కేవలం మనం వాళ్ళకి రూల్స్ పెట్టి, రెగ్యులేషన్స్ పెట్టి, పనిష్మెంట్స్ ఇచ్చి కంట్రోల్ చేద్దాం అనుకుంటే మాత్రం ఆ డిస్టెన్స్ ఆర్ గ్యాప్ అన్నది వాళ్ళకి మనకి మధ్యలో పెరుగుతుందే తప్ప తగ్గడం అంటూ ఉండదు. ఇంకా మూడవది ఏంటి అంటే, పిల్లలతో మనం కనెక్ట్ అవ్వడానికి అలాగే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళ దారిలోనే మనం కూడా వెళ్తూ మన దారిలోకి వాళ్ళు తెచ్చుకోవడం అన్నది ఖచ్చితంగా ఇట్స్ ఏ ప్రాసెస్. అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో మనం తెలుసుకొని నేర్చుకొని ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మనం ఏదైతే కోరుకుంటున్నామో అది రిజల్ట్గా మన ముందు వచ్చి నిలబడుతుంది. అంతే తప్ప జస్ట్ మనం ఇంతవరకు ఏవేవైతే ఫాలో అవుతూ వచ్చామో మన పిల్లల్ని పెంచే క్రమంలో, ఎయిదర్ మనం చిన్నప్పటి నుండి పెరిగిన విధానం, మన తల్లిదండ్రులు మనకు పెంచిన విధానం, అలాగే మనకెంతవరకు ఏదైతే తెలుసో అదే కరెక్ట్ అని అనుకుంటూ ఉంటే ఇట్ వోంట్ వర్క్. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు కంప్లీట్గా డిఫరెంట్. సో ఎంతో ఫాస్ట్గా మూవ్ అవుతున్న ఈ వరల్డ్లో మనం కూడా అంతే విధంగా అప్డేట్ అవ్వకపోతే వీ కాంట్ క్యాచ్ అవర్ కిడ్స్. సో నిజంగా మీకు ఇది ఎస్ అని అనిపిస్తే
మీకోసం ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కూడా నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే, ఇంతవరకు ఎవరెవరైతే పేరెంట్స్ అండ్ అఫ్ కోర్స్ ఇటు మదర్స్ అండ్ ఫాదర్స్ కూడాను సేమ్ థింగ్ ఫేస్ చేస్తున్నారు, సేమ్ ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు. బట్ బేసికలీ చాలామంది మదర్స్ యాక్షన్ టేకర్స్గా ముందుకు వస్తూ ఈ పేరెంటింగ్ సంబంధించిన కొత్త స్కిల్స్ని నేర్చుకుంటూ వాళ్ళ పేరెంటింగ్లో ఇంప్లిమెంట్ చేస్తూ రిజల్ట్స్ తెస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నా యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్న వాళ్ళు, నా సబ్స్క్రైబర్స్, అలాగే చాలా మంత్స్ నుండి, చాలా ఇయర్స్ నుండి నన్ను ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా నా తరపు నుండి ఒక వండర్ఫుల్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అదేంటో తెలుసా? ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఎ సిరీస్ ఆన్ ద టాపిక్ ద మైండ్ఫుల్ మదర్. ఎస్ ఫ్రెండ్స్, యాజ్ ఎ మదర్గా మీరు కూల్గా, కామ్గా, కాన్ఫిడెంట్గా మీ పేరెంటింగ్ని సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కానీ కోరుకుంటే కామెంట్లో తెలియజేయండి మైండ్ఫుల్ మదర్ అని, ఆర్ ఐఎమ్ ఏ మైండ్ఫుల్ మదర్ అని. సో నాకు వచ్చిన కామెంట్స్ని బేస్ చేసుకొని ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ వాట్ టు డూ టు బికమ్ అ మైండ్ఫుల్ మదర్ ఫ్రమ్ ద నెక్స్ట్ వీడియో. చాలా ఈజీగా అండ్ సింపుల్గా మీరు నేర్చుకొని ఇంప్లిమెంట్ చేస్తూ మీ పేరెంటింగ్ని అప్డేట్ చేసుకుంటూ మీ పిల్లలతో కనెక్ట్ అవుతూ చాలా హ్యాపీగా మీ లైఫ్ని అండ్ మీ ఫ్యామిలీ లైఫ్ని లీడ్ చేయడానికి ఈ మైండ్ఫుల్ మదర్ సిరీస్ అన్నది 100% ఉపయోగపడుతుంది. సో డూ యూ వాంట్ టు బికమ్ ద మైండ్ఫుల్ మదర్? ఇఫ్ ఎస్, టైప్ ఇట్ ఇన్ ద కమెంట్, ఐఎమ్ ఏ మైండ్ఫుల్ mother. Yes friends, thank you very much for watching my videos and stay tuned to this channel. And ఇంతవరకు మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని క్లిక్ చేయండి, so that you will receive all the videos which I post in this channel. Thank you very much everyone once again. Namaste.